మన జిల్లాలో నిన్న రోజు ఒక దుర్దినం. ముద్రగడ పద్మనాభం గారు అసూలు బాయడం చాలా దురదృష్టకరం. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున అందరం కూడా వెళ్ళి సంతాపం తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఒకసారి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా రాష్ట్ర పార్టీ తరఫున ఆయన ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ కూడా చిరపరిచితుడే. ఆయనకి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ పద్మనాభం గారిని మరణాన్ని ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ స్వార్థం కోసం రాక్షస విన్యాసాన్ని నిన్నటి నుంచి మొదలెట్టారు. చాలా దురదృష్టం. ఆయన ప్రధానంగా మా ప్రాంతంలో ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో జన్మించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 2 పర్యాయాలు మంత్రి గాని, 4 పర్యాయాలు శాసనసభ్యుడు గాని, 1 పర్యాయం పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి డ్రైనేజ్ బోర్డు మెంబర్గా, చైర్మన్ గా, ఆ రోజుల్లో డ్రైనేజ్ బోర్డు అన్నది కూడా చాలా పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థ. ఇన్ని పదవులు చేయడమే కాకుండా ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మాత్రం నేను ఎక్కడ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు వన్నె తెచ్చాడు అని చెప్పడానికి. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం నన్ను మనస్తాపానికి గురి చేసింది. రాజకీయ స్వార్థం కోసం ఆయన మరణాన్ని వాడుకోవడం చాలా అన్యాయం. ఇది అక్కడ నాయకులు చెప్పడమే కాకుండా ఒక ప్రధానమైనటువంటి మీడియాలో విశ్లేషణ చెప్తూ ఆ విశ్లేషించినటువంటి విశ్లేషణని ఆ ఫ్యూనరల్ జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చి టీవీ వేస్తే వచ్చినటువంటి దాన్ని చూస్తే మాత్రం నాకు చాలా మనస్తాపం కలిగింది. ఇంత దుర్మార్గంగా మీడియా కూడా వ్యవహరిస్తుందా అంటే, నేను అందరు మీడియాని అంటలా, పర్టికులర్గా ఇక్కడ మొహమాటం ఏం లేదు నాకు. సాక్షి మీడియా వాళ్ళు విశ్లేషణలో చెప్తారు, తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం గారిని అంతా ఇంత కాని పక్షంలో వేధించింది, ఆయన మనస్తాపానికి గురయ్యే అసూల భాషాడు అన్న విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఏమన్నా యాక్సిడెంటల్ డెత్తా, లేదా ఎవరైనా బలవంతాన్ని ఏమన్నా ఇచ్చేసినదా, లేదు ఆయన బలవంతంగా చేసుకున్నదా? కాదే. మనందరికీ తెలుసు ఆయనకు వచ్చినటువంటి వ్యాధి నివారణ కానిటువంటి వ్యాధి. అది మన దురదృష్టం. క్యాన్సర్ మహమ్మారి వేళ ఈ దేశాన్ని ఏ రకంగా పట్టి పీడిస్తుందో మనందరికీ తెలుసు. దానికి సరి అయిన టైంలో వైద్యం చేయించుకుంటే ప్రాణాలు దక్కుతాయి. కానీ ఆయన తనకంట తన ప్రాణాల కంట ఈ సమాజమే ముఖ్యం అని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి విధానంలో ఆయన ప్రాణాలను అసూలు భాష. పద్మనాభం గారు దురదృష్టం కొద్ది చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరికీ సమాచారం వస్తుంది కదా, ఇవాళ టీవీల్లో వస్తుంది, మాకైతే ఫోన్లు వస్తాయి, ఆయనకైతే ఇంకా అర్జెంటుగా ముందే ఫోన్ వెళ్ళి మెసేజ్లు ఉంటుంది. ఆయన ఎక్కడికి వచ్చాడండి మొట్టమొదట చనిపోయిన రోజుని? అంత పెద్ద మనిషి చనిపోతే నీ స్థాయిను మించినటువంటి వ్యక్తి ఆయన. అదృష్టం కలిసి రాలేదు కానీ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేయదగ్గ మనిషి వ్యక్తి. అంత సామాజిక బలం ఉంది, అంత ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోతే ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, ఇమ్మీడియట్గా ఇక్కడికి రావచ్చు కదా. ఎందుకు రాలేకపోయావు? ఎందుకు పోస్ట్పోన్ చేయలేకపోయావు? ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆయన మీద గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, ఆయన మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే, ఎంత ఇదండి. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కట్టుబడి తన వెనకాల నడుస్తారనేటటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం రాకపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్నాడు. ఎందుకన్నాడండి?
అవసరం అనుకుంటే తన వాళ్ళందరినీ కూడా బలవంతాన్ని నియంత్రించి తన వైపు తిప్పుకోవడానికి ఆ రోజు ఆ మాట అన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగింది అన్నది అది మన కర్మ. అటువంటి వ్యక్తిని నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? ఇంకా అంతకంటే పచ్చబద్ధం. పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను అనుసరించే నిన్న ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది పక్కా మోసం. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరి కేవలం దీన్ని ఒక పద్మనాభం గారి యొక్క మరణాన్ని వాళ్ళ స్వార్థం కోసం అంటించుకోవడానికి చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం అని చెప్పాడు. కరెక్టే, కాదన్నాను నేను. నాకు ఇంచుమించులో 15 రోజుల క్రితం తెలుసు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు. ఆయన ఏం చెప్పాడండి? నన్ను నేనే ఎలాగైతే ఉంటానో కాలి జోడుతో సైతంగా తీసుకెళ్ళి పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టడం అన్నది అక్కడ నా ఇంట్లో ఫలానా ప్లేస్లో నన్ను సమాధి చేయండి చెప్పిన మాట వాస్తవం. అలాగే భార్యని పుణ్యస్త్రీగానే ఉండమన్నాడు, అది వాస్తవం. నాకు దినకర్మలు చెయ్యకండి అన్నాడు. నేను అంబేద్కర్ వాదిని కాబట్టి నాకు చిన్నతనం పెద్దనం ఈ కార్యక్రమాలు చేయకండి అని చెప్పాడు. నా ముఖం నా కూతురికి చూపెట్టకండి అన్నాడు, అది వాస్తవం. ఇంకొన్నా ఏమీ చెప్పలేదండి. పద్మనాభం గారు చెప్పేశారట, ఆయనకి రాజ్యాంగబద్ధంగా చివరి దశలో ఏ ఆనర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలో దాన్ని ఆయన వద్దన్నాడు అని చెప్పి పక్కా అబద్ధం ఆడి ఆయనకి ఆ మర్యాద దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను నేను. పక్కా అబద్ధం ఇది. ఆయన ఆ మాటం లేదు, ఆ ఆలోచనకు పోలేదు. కేవలం ఏంటంటే ఆయనకి ఆ మర్యాద దక్కకూడదు, పక్క సీట్లో కూర్చుంటేనే సహించలేనటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. వీడికి రేపు ఏం జరుగుతుందో తెలియక ఇవాళ పద్మనాభానికి కూడా జరగకూడదు అనుకున్నాడు, అంతే దుర్మార్గుడు.